మనతో పాటు లైవ్లో న్యూమరాలజిస్ట్ షేక్ అబ్దుల్ రెహమాన్ గారు కూడా ఉన్నారు. న్యూమరాలజీ ప్రకారం మీరు ఏదైనా పవన్ కళ్యాణ్ గారి గురించి అడగాలంటే అడగండి సార్. మాకు సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ రెడ్డిరాణి గారు. ఇక్కడ సార్ మాకు సార్ సార్ నేను ఒక మాట చెప్తా అమ్మా. ఇక్కడ ఓజీలో పేరులోనే ఏముందమ్మా? ఓ అంటేనే ఆన్, అంటే పేరులోనే ఓ ఉందంటే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది అని కదా. మీకు ఎవరి పేరులో మీకు అదే ఆన్ అంటే మీకు ఎవరి పేరులో ఓ ఉన్నా మీరు అబ్జర్వ్ చేయండి. మోడీ గారి పేరులో ఓ ఉంది, లోకేష్ గారి పేరులో ఓ ఉంది. అలానే మీరు చూస్తే ఒనీడా టీవీ, నోకియా ఓ, క్యానన్లో ఓ, ఎవరి పేరులో ఓ ఉన్నా ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతారు. అందుకనే మీ ఓజీ సినిమా కూడా ఇంటర్నేషనల్ ఫేమ్ అవ్వబోతుంది. ప్లస్ వారు అన్నట్టుగా మా దేవుడు అని వారు అన్నా కానీ వారికి తగ్గట్టుగానే పేరులో కూడా జీ ఫర్ గాడ్. ఓకే, మీ దేవుణ్ణి పిక్చర్లో నేమ్లోనే పెట్టాం. అట్లా అటువైపు ఏమో ఆన్ అయి ఉన్నది, ఇటువైపు ఏమో జీ ఫర్ గాడ్. ఈ ఓజీ సినిమా ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతుందని ఎవరికి వాళ్ళ ఫోన్లో, నేను అంటుంది వేరే ఎవరో చెప్పక్కర్లేదమ్మా, ఎవరి ఫోన్లో వాళ్ళు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని ఓజీ అని కొడితే 73వ నంబర్ వస్తుంది. 73 అంటే ఈ సంఖ్య రాజ జీవితాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఈ పేరున్న వాళ్ళు రాజులుగా ఉంటారంట. వీళ్ళు ప్రజలకు సేవ చేస్తారు. మంచి సినిమాలు ఏ విధంగా చూసుకున్నా కానీ ఇది ఒక అద్భుతమైన సినిమా. ఇక్కడ 73 అంటే 7+3 ఎంతమ్మా? 1. అంటే ఇంతవరకు వచ్చిన సినిమాలన్నింటిలో కల్లా నంబర్ 1 పొజిషన్కి రాబోతుంది. మీరే కౌంట్ చేసుకోండి, మీరే చూసుకోండి. ఈ 7+3 4 ఓజీ అని ఎట్లా పేరుందో సార్. ఆయన అక్కడ చూపిస్తుంటే ఒక గజ్జిచ్చిన సింహం లాగా దూకుతున్నారు సార్. ఆయన చూస్తే మాకు కళ్ళు చాలడం లేదు సార్. ఇంతకుముందు చెప్పారు ఏపీ 2 ఆంధ్రాలలో, ఏపీ తెలంగాణలో ఎట్లయితే దేవుడో ఇక్కడే కాదు సార్, అమెరికాలో కావచ్చు, ప్రతి చోటు సార్ మా పిల్లలు ఉన్నారు. అక్కడ కూడా మా పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడిగా భావించి ఆయన కొలుస్తున్నారు సార్ ప్రతి చోట. ఆయన ఈ సినిమా ద్వారా సార్ ఆయన ఇంకా ఇప్పుడైతే ఎట్లయితే మనకు డిప్యూటీ సీఎం గా అయ్యాడో ఇంకా నెక్స్ట్ ఇంకా పై ఎత్తి వెళ్తారు ఆయన. మనకి ఒక సామెత ఉందమ్మా. అమ్మ రెడ్డిరాణి గారు, మనకు ఒక సామెత ఉంది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని. అంటే దానికి ఒక సక్సెస్ అనేది ఉన్నప్పుడు ఆ డైరెక్టర్స్కి, ఆ రైటర్స్కి అలాంటి పేరు ఇవ్వాలనిపిస్తుంది. అలాంటి పేరు ఇవ్వాలనే అందుకని ఓ అనేటువంటి పేరుతోటి మీరు ఎక్కడైనా చూసుకోండి. ఎండి ఫ్యాషన్ ఆన్ అనేటువంటిది ఓ అనేటువంటి పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా డెవలప్ అవుతున్నారు. ఇక్కడ జీ ఫర్ గాడ్ కూడా ఉండటం వలన చాలా ఎక్సలెంట్గా ఉన్నది. రేపు సినిమా రిలీజ్ డేట్ కూడా చూసారమ్మా, 25. రేపు సినిమా రిలీజ్ డేట్ అంతా 25. పవన్ కళ్యాణ్ గారు 2వ తారీఖు పుట్టారు. 2వ తారీఖు పుట్టిన వాళ్ళకి 2, 7 మంచి ఫ్రెండ్లీ నంబర్స్, అద్భుతమైనటువంటి ఫ్రెండ్లీ నంబర్స్. అసలు 25 అంటేనే ఇంటర్నేషనల్ ఫేమ్. మీకు తెలుసు 25న పెద్ద వాళ్ళు యేసు ప్రభు గారు, బ్రహ్మం గారు, ఇలా పెద్ద వాళ్ళు, వాజ్పేయి గారు, ద గ్రేట్ డాక్టర్ కాకల సుబ్బారావు, ఇలా పెద్ద వాళ్ళు పుట్టినటువంటి డేట్ అమ్మ. సామాన్యమైన డేట్ కాదు. 25 అంటేనే దైవానికి సంబంధించినటువంటి డేట్. ఆ డేట్లో ఈ సినిమా రిలీజ్ అవటం అనేటువంటి ఒక అద్భుతం. నవ్వుతో నా భవిష్యత్. సార్ ఎట్లా మన తిరుమలకైతే ఎట్లా క్యూలో ఉంటామో సార్, ఎప్పుడెప్పుడు మనకి వెంకటరామ స్వామి దేవుడు దర్శనం అవుతాడనే ఆ వేలో మేమందరం ఎప్పుడెప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతుందా మేము చూడాలని అంత వెయిట్ చేస్తున్నాం సార్. ఎస్ రెడ్డిరాణి గారు, మీకు సినిమాకి కూడా టైం అవుతున్నట్టుంది. అండ్ ఇంకా మనం మాట్లాడాలనుకున్నా కూడా మీకు సినిమాకి టైం అవుతుంది. సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇంకా న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఎవరు పేరు సెట్ చేశారో కానమ్మా, ఒక అద్భుతమైనటువంటి పేరు సెట్ చేశారు. చివరిలో ఎన్ వచ్చింది వీరికి. పవన్లో ఎన్ వచ్చింది, కళ్యాణ్లో కూడా ఎన్ వచ్చింది. ఎవరి పేరు ఎంతో ఎండ్ అవుతుందో, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్,
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఇలా ఎంతో పేర్లు బిగినైన వాళ్ళందరూ హీరోల్లా బతుకుతారు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎక్కడ ఎవరి పేరులో ఎన్ని వచ్చినా కానీ చాలా బాగా ఎక్సలెంట్గా డెవలప్ అవటమే కాకుండా అసలు వీరి డేట్ ఆఫ్ బర్తే 2వ తారీఖు సెప్టెంబర్ నెల 1971లో పుట్టారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ చూసమ్మా నేను 2022లో వీరు 2024లో వీరికి మహారాజ యోగం వస్తుంది, వీరు తప్పనిసరిగా మినిస్టర్ అవుతారని చెప్పి అప్పుడే యాక్చువల్గా మీకు తెలుసో తెలీదో వకీల్ సాబ్ పేరు, వకీల్ సాబా లాయర్ సాబా అని ఇలానే ఒక డిస్కషన్ జరిగినప్పుడు వకీల్ సాబ్ అనేటువంటి పేరు అయితే చాలా బాగా హిట్ అవుతుందని చెప్పి నేను ఆ రోజు టీవీలో చెప్పడం, అలా చెప్పినట్టుగానే వకీల్ సాబ్ పేరు ఫైనల్ చేయటం, అలా చేసినప్పుడు ఆ టైంలోనే నేను చెప్పాను 2024లో వీరు మంచి మినిస్టర్ అవుతారు, వీరికి మంచి గోల్డెన్ టైం బిగిన్ అవుతుంది, ఆ టైంలో చాలా బాగా సక్సెస్ఫుల్గా ఉంటారని చెప్పడం జరిగింది. ఇప్పుడు రికార్డ్స్ కూడా ఉన్నాయి. అలానే వారు ఆ స్థాయికి రావటం, కాకపోతే వారిలో ఉన్నటువంటి పట్టుదల ఏంటంటే ఏది కూడా ఈజీగా తీసుకోరు, పట్టారంటే వదిలే పనే లేదు. వీళ్ళకి 2వ తారీఖు పుట్టారమ్మ. 2 అంటే చంద్రుడు, క్రియేటివిటీ ఉంటుంది, ఏ పని చేసినా కొత్తగా చేయాలనుకుంటారు. అది రాజకీయాలైనా కావచ్చు, సినిమాలైనా కావచ్చు, ఇంకొక పని అయినా కావచ్చు, ఏ పని చేసినా కొత్తదనం చూపించాలి. అందుకనే మీకు చూశారు కదా, అందరూ ఒక రకంగా యాక్షన్ చేస్తుంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక మేనరిజం, అలా అనగానే వాళ్ళు ఏ జబర్దస్త్లో అన్నా ఇంకో చోటన్నా అలా అనగానే పవన్ కళ్యాణ్ గారే గుర్తొస్తారు. అంటే అలా ఒక మేనరిజం తయారు చేసుకొని ఆ విధంగా చేశారు. వారి యొక్క పేరు అద్భుతంగా ఉన్నది, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. వారి డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా ఎవరు తయారు చేశారో లేకపోతే ఎక్కడైనా కరెక్షన్ ద్వారా చేయించారో ఎలా జరిగిందో కానీ ఒక అద్భుతమైనటువంటి పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు కూడా చాలా బాగా తయారైందమ్మా. ప్లస్ ఈ ఇయర్ ఇప్పుడు వారు డేట్ ఆఫ్ బర్త్ 2, మొత్తం డేటు మంత్ ఇయర్ కలిపితే 2/2 అయిన డేట్ ఆఫ్ బర్త్. ఈ వారికి ఇయర్ నెంబర్ 2 నడుస్తుంది. ఈ ఇయర్ నెంబర్ 2 నడుస్తుంది. వారు 2024లో చీఫ్ మినిస్టర్ అయ్యారు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు కదా. 2024లో వారికి 1 నడిచింది. మన లైఫ్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందమ్మా? 1 నుంచి బిగిన్ అవుతుంది కదా. సో 1 నుంచి బిగిన్ అయింది కాబట్టి 2024లో వారి ఇయర్ నెంబర్ 1 అయింది కాబట్టి వారు ఎమ్మెల్యేగా రావటం, అలానే డిప్యూటీ సీఎంగా రావటం, అలా వారు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు ఈ ఇయర్ నెంబర్ వచ్చేటప్పటికి 2. ఈ ఇయర్ కూడా చాలా బాగుంది. కానీ 15 రాసుకోండి, రికార్డ్ చేసుకోండి, 15/5/2026 తర్వాత, 15/5/2026 తర్వాత వారికి ఇయర్ నెంబర్ 3 వస్తుంది. 2 వాళ్ళకి 2వ తారీఖు పుట్టిన వాళ్ళకి 2 డెస్టినీ ఉన్న వాళ్ళకి 3వ నంబర్ కలిస్తే గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం ఇది. ఇక అక్కడి నుంచి వారి యొక్క అదృష్టం ఎక్సలెంట్గా ఉంటుంది. వారు సినిమా తీసినా ఇంకోటి వారు ఏ పని చేస్తే ఆ పని సక్సెస్ అవుతుంది. ఎందుకని గజకేసరి యోగం రాబోతుంది. ప్లస్ ఇంకొక విధంగా చూసుకుంటే ఇయర్ నెంబర్ 3 రాబోతుంది. ఆ ఇయర్ నెంబర్ 3 కూడా గజకేసరి యోగానికి సంబంధించింది. మీరు ఆల్రెడీ రికార్డ్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటే ఎప్పుడో చెప్పాను ఈ విషయాన్ని. 2024లో వారు మంచి స్థితికి వస్తారని చెప్పాను. అలానే రేపు 15/5/2026 తర్వాత ఇప్పుడు మనం చూసే పవన్ కళ్యాణ్ గారికి, ఆ తర్వాత చూసేటువంటి పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి స్థాయికి వస్తారు. మనకి మన దేశంలోనే ఒక కీ రోల్ అయిపోతారు, ఒక కీ రోల్గా ఉంటారు. ఏది జరిగినా జాతక చక్రం ప్రకారం, అలానే న్యూమరాలజీ ప్రకారం అలానే జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా వారు మంచి స్థాయికి వస్తారు. చాలా అద్భుతమైనటువంటి ఎన్నో గొప్ప సినిమాలు తీస్తారు. మీకు ఒక అనుమానం ఉన్నది అందరికీ, ఇంకా వీరు ఇక్కడ రాజకీయాల్లో బాగా బిజీ అయిపోయి ఇంకా సినిమాల్లోకి రారేమోనని. అసలు వారు పుట్టిందే 2వ తారీఖు బాబు, వారు పుట్టిందే 2, చంద్రుడు, కళలకి సంబంధించిన ఆయన. మీరు చూసుకుంటే నాగార్జున గారు కూడా 2, 29. ఈ 2 అనేది అంటే పాటలు రాసేవాళ్ళు, డాన్సులు వేసేవాళ్ళు, సినిమాలు తీసేవాళ్ళు, సినిమా రైటర్స్, వీళ్ళందరూ డైలాగ్ రైటర్స్, వీళ్ళందరూ 2వ తారీఖు పుడతారు. వీళ్ళు క్రియేటివిటీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు కొత్తదనం చూపించడానికే పుడతారు.
సో వారు సినిమాలు మానడం అనేది ఈ జన్మలో అయ్యే పని కాదు. అలాగే అంటే ఇప్పుడు మనం ఓజీ సినిమా అంటే గత 3 ఏళ్ళుగా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ ఇది. ఈ ఓజీలోనే పేరులోనే వైబ్రేషన్ ఉంది కదా, అద్భుతమైన వైబ్రేషన్ ఉంది. మామూలు వైబ్రేషన్ ఇటేమో ఓ ఉంది, అటేమో గాడ్ ఉన్నాడు. అటు చూద్దామంటే న్యూమరాలజీ ప్రకారం నంబర్ చూద్దామంటే నంబర్ 1 వచ్చింది, 73, 7 + 3 1, ఒక ఎక్సలెంట్ నంబర్ వచ్చింది. చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటది. మీరు ఇన్నేళ్ల నుంచి ఈగర్గా వెయిట్ చేసిన దాని మొత్తానికి సంబంధించి రేపు 25వ తారీఖు రేపు పొద్దున ప్రీమియర్ షో నుంచే మీరందరూ మంచి ఆనందాన్ని పొందుతారు. ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. మీరు చేసే మీరు దానికోసం ఎన్ని రోజులు వెయిట్ చేసినందుకు దాని ఆ 3 ఏళ్లకు సంబంధించినటువంటి ఆనందం మొత్తాన్ని కూడా రేపటి నుంచి మీరు రోజు కూడా థియేటర్స్లో ఆనందం పొందడం అనేటువంటిది కూడా జరుగుతుందమ్మా. డెఫినెట్గా చాలా చాలా మంచి మూవీ, ఎక్సలెంట్ మూవీ, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. అంటే న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ఓజీ సినిమా రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా అద్భుతంగా నంబర్ 1గా ఉంటుంది. ఇంతకు ముందు వచ్చినటువంటి కొన్ని అన్ని సినిమాల్లో కన్నా కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలనే కాదు, ఇంతకు ముందు వచ్చినటువంటి రకరకాల హీరోల సినిమాల కన్నా కూడా చాలా బెస్ట్ పొజిషన్లో ఉంటుంది. నెంబర్ 1 పొజిషన్కి వస్తుంది. అలా నెంబర్ 1 పొజిషన్కి వస్తుంది. వసూళ్ల పరంగా కూడా నెంబర్ 1 పొజిషన్కి వస్తుంది. ఎందుకంటే ఈ వచ్చేటువంటి ఆదాయాన్ని కొంత పేదలకి ఖర్చు పెట్టాలన్నాడు. భగవంతుడు పిచ్చివాడు కాదమ్మా. ఎప్పుడైతే ఇలాంటి మంచి పనులు చేస్తాడో, ఏ మనిషి అయితే మంచి పనులు చేస్తాడో, మంచి పనులు చేసినప్పుడు ఆయన ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఆయన ఆశీర్వాదం ఉండి ఈ సినిమాకి భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా ఉండి మంచి కలెక్షన్స్ వస్తాయి. బాగా ఎక్సలెంట్గా డెవలప్ అవడానికి అన్నిటికి కూడా మంచి అవకాశం ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి ఈ ఓజీ సినిమా వలన. మంచి సినిమాని మనం చూడబోతున్నాం, ఆనందపడబోతున్నాం. చాలా మనకి సొసైటీకి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషను, మంచి మెసేజ్, అలానే ప్రజలకు కావాల్సినటువంటి రకరకాల సౌకర్యాలు, పేదవాళ్ళకి కావాల్సినటువంటి రకరకాల సౌకర్యాలు అన్నీ ఏర్పడటానికి కూడా మంచి అవకాశం ఉంది. అంటే మీరు చెప్పారు ఆల్రెడీ ఫ్యూచర్లో సినిమాలు తీస్తారు ఆయన మానరని. అంటే రాజకీయంగా కొనసాగుతూనే ఆయన చేస్తారు. రాజకీయ వారికి మనకి 24 గంటలమ్మా. 24 గంటల్లో వారు 3 భాగాలుగా విభజించుకొని, ఒక భాగాన్ని సినిమాగా, ఒక భాగాన్ని తన పర్సనల్ లైఫ్కి, ఒక భాగాన్ని రాజకీయానికి వాడుకొని చేసేటువంటి కెపాసిటీ వారికి ఉన్నదని ఆల్రెడీ మనం చూసాం. వారు దాన్ని డివైడ్ చేసేసుకొని అలా సొసైటీకి కావాల్సినటువంటి వర్క్ చేస్తూ ఒక భాగం, అలానే వారు నమ్ముకున్న వాళ్ళ యొక్క వృత్తి ఏదైతే ఉన్నదో ఆ వృత్తికి సంబంధించినటువంటి వృత్తిని అవలంబిస్తూ సినిమాలు, ఆయన వృత్తి సినిమాలు కాబట్టి ఆ సినిమాలకు ఒక భాగం, అలానే వారి పర్సనల్ లైఫ్కి ఒక భాగం చేసుకుంటూ జీవితంలో బాగా ముందుకెళ్తారు. ఎస్, ఇక మనతో మాట్లాడడానికి కూడా రాయపాటి అరుణ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు ఓజీ మూవీ ప్రీమియర్ షోస్ ఉన్నాయి. అంటే మీరు ఒక జనసేన వీర మహిళగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మూవీ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా మూవీకి వెళ్తున్నారా? అవునండి, నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి సినిమా బెనిఫిట్ షోకి వెళ్తున్నాను నేను. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారికి సినిమా అభిమానిని కాదు, నేను రాజకీయంగా అభిమానిని. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన రాజకీయంగా వెళ్తున్న విధానానికి అభిమాని. అయినా మొదటిసారి నాకు ఈ సినిమా ఎందుకు చూడాలనిపించింది అంటే, గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఒక సైడు ఇన్ని శాఖలు తీసుకొని ఆ శాఖల్లో గతంలో ఏ మంత్రులు చేయనటువంటి స్థాయిలో అభివృద్ధిని చూపిస్తూ, ప్రజలకి మేలు చేస్తూ, రాష్ట్రంలో ఆ శాఖల తాలూకు అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ, అలాగే ఇటు పార్టీ అధ్యక్షులుగా పార్టీలు ఎదురవుతున్నట్టు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, అలాగే అటు ఫ్యామిలీ పరంగా రీసెంట్ గానే వాళ్ళ బాబుకి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడింది, మనందరికీ తెలుసు. ఒక తండ్రిగా అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ కూడా మరలా తన వృత్తిని పక్కన పెట్టకుండా తన సినిమాలు చేస్తేనే ఆ సినిమాల ద్వారా వచ్చేటువంటి డబ్బులతో రాజకీయంగా పేదలను ఆదుకోవడానికి ఉపయోగిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. అన్ని రకాలుగా కష్టపడుతూ కూడా మరలా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఓజీ సినిమాని చేసి ఆ డబ్బులు కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నీడీ పీపుల్ కి పెట్టడానికి సిద్ధంగా చేస్తున్నటువంటి ఆయన కష్టాన్ని మొదటిసారి నాకు ఈ సినిమా చూడాలనిపించింది. అందుకే క్లియర్ గా నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను ప్రీమియర్ షోకి. అలాగే ఇంకోటి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఉన్నటువంటి మూవీల్లో ఉన్నటువంటి కట్అవుట్ లేదు. ఓజీ అనేది ఓల్డ్, బిఫోర్ పంజా,
ఖుషీ టైము, ఆ టైంలో ఉన్నటువంటి ఒక స్వాగ్, ఆ డ్రెస్సింగ్ సెన్స్ అంతా మొత్తం అంతా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఓజీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి క్వైట్ ఆపోజిట్ లుక్స్ ఉన్నాయి. కాబట్టి ఆ న్యూ ఆ లుక్స్ ని, ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళ థియేటర్ కి అందరం కోకోలకి అభిమానులు అందరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అసలు ఆ థియేటర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ టపాసులు, ఆ హంగామా, హడావిడి, ఆ బ్యానర్లు, ఆ రంగులు కొట్టుకోవడం అంతా చాలా అంటే చాలా పండగ వాతావరణం థియేటర్స్ దగ్గర. మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయింది ఇదంతా కూడా. అమ్మ అరుణ గారు, మీరు ఓన్లీ టపాసులు ఇటు వరకే చెప్పారు, కానీ ఈ రోడ్లు బ్లాక్ అయిపోయి అటు వెళ్ళటానికి అసలు రోడ్లు బ్లాక్ అయిన విషయం మీరు మాట్లాడటం లేదు అసలే. అరుణ గారు, మీరు మాట్లాడకూడదు సార్, నేను గవర్నమెంట్ లో ఉన్నాను, ప్రజలకు ఇబ్బందికరమైన నేను చూసినంతలో అమ్మ ఈ రోడ్స్ బ్లాక్ అయిపోయినాయి. మెయిన్ ఇప్పుడు ఇక్కడ దసరా ఉత్సవాలకి ఎలా అయితే మీకు ఇక్కడ విజయవాడలో ఎట్లయితే దసరా ఉత్సవాలకి రోడ్లు బ్లాక్ అయిపోయినాయో అన్ని ఊళ్ళల్లో, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో రోడ్స్ బ్లాక్ అయిపోయినాయి. అటు ఇటు నుంచి అటు ఏ సినిమా హాల్ దగ్గర ఎక్కడ ఏ హాల్లో ఆడుతుందో ఆ రోడ్డుకి ఇంక జనం ఇక వెళ్ళటానికి కూడా వీల్లేదు. వెళ్తే ఇక సినిమాకి వెళ్ళినట్టే. ఇక వెళ్తే సినిమాకి వెళ్ళి అక్కడ టికెట్ కొనుక్కో. ఇక్కడ చూసారా అరుణ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారమ్మా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఎందుకంటే వారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి వారు అన్ని భాగాలు అన్నీ చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. నా వంతుగా నేను సైతం అన్నారు కదా, మనకి పెద్ద వాళ్ళు రాశారు కదా, నేను సైతం ఆ బెనిఫిట్ షోకి వెళ్ళి సాటి పేదవాడికి లేదా సాటి నా అభిమానికి లేదంటే మన ప్రజలకి నా వంతుగా నేను కూడా సహాయం చేయాలి, నా వంతుగా నేను కూడా పాటుపడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత చేస్తున్నప్పుడు వృథాభక్తిగా నేను ఎంతో కొంత చేయకపోతే మనం మానవ జన్మెత్తి కూడా ఉపయోగం ఏమున్నది అనేటువంటి ఒక పాజిటివ్ ధోరణితోటి అరుణ గారు తీసుకున్నటువంటి ఆ స్టెప్ అనేటువంటిది చూసారు. ఇంతవరకు లైఫ్లో నాకు తెలిసి అరుణ గారికి దగ్గర 40 ఏళ్ళు దాకా ఉండొచ్చు. ఈ 33 ఏళ్ళు ఈ 33 ఏళ్ళ పాటు బెనిఫిట్ షో చూడలేదంట. ఇదే ఫస్ట్ టైం. అంటే ఇలాంటి అరుణాలు ఎంతమంది ఉన్నారో, ఇలాంటి అరుణ కిరణాలు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. అంటే మీరే కాదమ్మా, ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మీలాంటి అరుణ కిరణాలు ఎంతోమంది ఇలా బెనిఫిట్ షో చూసి ఆ వచ్చినటువంటి డబ్బులు వారు చేసేటువంటి పనితో మనం కూడా నేను సైతం అన్నట్టు చేయాలనేటువంటి రాజకీయ అభిమానిగా వచ్చి సినిమా అభిమానిగా కూడా మారిపోయింది. అంటే ఆల్రెడీ ఆమె సినిమా అంటే ఆమె రాజకీయాల్లోనే బిజీగా ఉన్నది, కానీ వచ్చి ఆ స్టైలు అవి చూడంగానే ఒక అద్భుతమైనటువంటి స్థితిగా చక్కగా ఇటు కూడా ఒక అభిమానిగా మారిపోయారమ్మా. అరుణ గారు, ఇక ఒంగోలులో ఓజీ మూవీ ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది, అయితే సందడి వాతావరణం అక్కడ ఎలా ఉంది? మొత్తం 7 థియేటర్స్ రిలీజ్ అవుతుందండి. అన్ని కూడా హౌస్ఫుల్. మధ్యాహ్నానికి టికెట్లు దొరకని సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. థియేటర్ల చుట్టూ ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి అసలు గొడవ చేస్తున్నారు, టికెట్లు అప్పుడే ఎట్లా అయిపోతాయి మాకు ఇవ్వండి అన్నట్టుగా. బట్ టికెట్లు అయితే లేవు, అన్ని థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. ఎవరైనా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తో ఉపయోగించి తీసుకొద్దామని ట్రై చేసినా సరే, మినిస్టర్ స్థాయి వ్యక్తులు చేసినా సరే టికెట్లు దొరకని సిచ్యువేషన్ ఒంగోలులో ఉంది ప్రజెంట్. ఎందుకంటే ఇందాకే నేను వేరే వాళ్ళకి నాకు బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు టికెట్ల కోసం ట్రై చేస్తేనే అవ్వలేదు. అంత టఫ్ సిచ్యువేషన్ ఉంది. ఉన్న అన్ని థియేటర్స్ ఫుల్ గా బుక్ అయిపోయాయి. ఇప్పటికీ 9:30కి షో అంటున్నారు, ఇంకా ఒక అరగంట లేట్ అవ్వచ్చు మాక్సిమం. కానీ పరిస్థితి అయితే ప్రతి థియేటర్ దగ్గర ఒక కోలాహలంగా ఉంది. అసలు సినిమా లాగా లేదు, ఏదో జాతర జరుగుతున్న సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయ్యి ఉందండి. ఆ బ్యానర్లు కానివ్వండి, ఎప్పటి నుంచో మధ్యాహ్నం నుంచే వెళ్ళి ఆ పిల్లలు, అభిమానులు, కుర్రాళ్ళు అంతా కూడా వెళ్ళి అసలు ఒక కోలాహల వాతావరణం అనేది క్రియేట్ చేస్తున్నారు మొత్తం మీద. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, ప్రతి సినిమాకి ప్రీమియర్ షోకి వెళ్ళేది ఎప్పుడు, బెనిఫిట్ షోకి వెళ్ళేది ఎప్పుడు కూడా మాక్సిమం అభిమానులే ఉంటారు. అభిమానులు అది ఎంత రేట్ అయినా సరే పెట్టేసి వెళ్ళిపోతారు. దీన్ని కొన్ని చోట్ల థియేటర్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ప్రభుత్వంతో ఒక జీవోని రిలీజ్ చేయించుకోవడం మూలంగా ఇచ్చేటువంటి రూపాయి అనేది ఆ ప్రభుత్వం, ఆ థియేటర్ యాజమాన్యాలు ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ కట్టడానికి కూడా ఒక రకమైనటువంటి మార్గాన్ని సుగమం చేసినటువంటి వ్యక్తి అయ్యారంటే, బ్లాక్ గా వెళ్లేటువంటి అమౌంట్ ని కొంత కట్టడి చేసి ప్రభుత్వ ఖజానాకు చేరే విధంగా ఒక ఉప ముఖ్యమంత్రి వారిగా లీగల్ గా చేశారు ఆ విషయాన్ని చాలా తెలివిగా.
అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి సినిమా మీద ఆయన తీసుకున్న డబ్బులు ప్రజలకే వెళ్తాయి, ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాల ద్వారా. అలాగే ఆయన టికెట్ ద్వారా వెళ్ళేటువంటి అమౌంట్ కూడా కొంత ట్యాక్సుల రూపంలో ప్రభుత్వ ఖజానాకి ఇచ్చారు, అది కూడా ప్రజలకే వినియోగించడానికి ఉపయోగపడింది. కాబట్టి 2 రకాలుగా ఆయన చేస్తున్నటువంటి పనుల ద్వారా ఆదాయాన్ని ప్రజలకు చేరేలాగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. క్లియర్ గా ఈ సంఘటన, ఈ సినిమా థియేటర్ ప్రతి ఒక్కరి వాళ్ళ వైసీపీ నుంచి అంత టికెట్ ఎందుకు, ఇంత టికెట్ ఎందుకు అని చెప్పేసి, వినోదాన్ని మీరు అంత ఖర్చు చేస్తారని చెప్పేసి చాలా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తాను నేను, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ సినిమాకైనా సరే ప్రీమియర్ షోకి, ఏ హీరోకైనా సరే ప్రీమియర్ షోకి వెళ్ళేదంతా అభిమానగణమే వెళ్తారు. వినోదం కోసం వెళ్లే వాళ్ళు, తక్కువ రేట్ లో మేము టికెట్ తోనే సినిమా చూడాలనుకునే వాళ్ళు నెక్స్ట్ డే వెళ్తారు. పోయేదేముంది, ఆ బెనిఫిట్ షోకి మాత్రమే కదా అంత రేట్లు పెట్టేసి టికెట్లు పెట్టుకుంటారు. అది అభిమానులు 1000 కాదు 10,000 పెట్టినా సరే వాళ్ళ ఎంజాయ్మెంట్ ని ఫీల్ అవ్వడానికి ఆ స్తోమతను బట్టి 10,000 అయినా సరే పెట్టి వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ అభిమానాన్ని మనం అసలు ఆపలేము, వాళ్ళు వేల కోసం అక్కడ ఆగే పరిస్థితి ఉండదు క్లియర్ గా. అందువల్ల ఈ అనవసరమైనటువంటి మాటలను మీడియా ముఖంగా మాట్లాడడం అనేది ఇప్పటికైనా సరే తగ్గించుకుంటే బెటర్ అనేది నాకున్నటువంటి అభిప్రాయం అండి. ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చూడాలి. సినిమాలని రాజకీయాలని మిక్స్ చేసి దాంట్లో ఏదో లబ్ధి పొందుదామని చూసేటువంటి నాయకులు అండ్ సోకాల్డ్ బ్యూరోక్రాట్లు అంతా కూడా మాట్లాడే ముందు ఒకసారి అది ఏ ప్రాసెస్ లో వెళుతోంది, బెనిఫిట్ షోకి వెళ్లేది ఎవరు, మనం ఆపితే ఆగుతారా, అసలు ఈ విషయాలని కూడా ఒకసారి ఆలోచించుకుని మాట్లాడితే బాగుండిద్ది అనేది నా ఉద్దేశం అండి. అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళేటటువంటి అభిమానులందరికీ కూడా ఓజీ 100% సూపర్ టాక్ తెచ్చుకోబోతుందని చెప్పేసి తెలుస్తున్నటువంటి విషయం అండి. మనందరం కూడా ఎంజాయ్ చేద్దాము. క్లియర్ గా ఈ సినిమాని ఎలాంటి నెగిటివ్ సైడ్ లోకి తీసుకెళ్లకుండా, ఎవరైనా సరే మీరు రేపొద్దున రివ్యూలు రాసేటువంటి మహా మేధావులంతా వస్తారు, సినిమాని పవన్ కళ్యాణ్ గారి మీదో లేదంటే ఆయన పార్టీ మీదో లేదంటే రాజకీయాల మీదో ఉన్నటువంటి ద్వేషంతో కాకుండా సినిమాని సినిమాగా ఒక ఆడియన్ గా చూసి రివ్యూ ఇవ్వండి, ఒక అభిమానిగా చూసి మీ అభిప్రాయం తెలియజేయండి అని చెప్పేసి అయితే తెలియజేస్తున్నానండి. ఎస్ అరుణ గారు, మీరు చెప్పారు ఫస్ట్ టైం బెనిఫిట్ షోకి వెళ్తున్నాను, ఇప్పటి వరకు వెళ్ళలేదు అని. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారా? అవునండి, నేను, మా వారు, మా బాబు, ఆడపిల్లలు 2 కాలేజీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకురావడం కుదరదు. ఉన్న ముగ్గురివి బెనిఫిట్ షోకి ఫస్ట్ టైం వెళ్తున్నాము. మా వాడు అసలే మామూలుగానే థియేటర్ ఏదైనా మంచి సన్నివేశం వస్తే అరుస్తాడు, గొంతులేసుకుని. ఆనిక్కలు ఎట్లా ఉండేది సిచ్యువేషన్, నాకైతే కష్టంగా ఉంది. ఓకే అండి, సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అరుణ గారు. ఎస్ అబ్దుల్ గారు, మనం మాట్లాడుకుంటున్నాం కదా పవన్ కళ్యాణ్ గారి గురించి. అలాగే మనతో మాట్లాడడానికి అమెరికా నుంచి రవికాంత్ గారు కూడా ఫోన్ లైన్లో మనకి అందుబాటులో ఉన్నారండి. హలో అండి, నమస్తే రవికాంత్ గారు. హలో, నమస్తే మేడం. హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు అండి? చెప్పండి రవికాంత్ గారు, చెప్పండి. రవికాంత్ గారు, థ్యాంక్ యూ సార్. ఓకే, యా, so first of all, thanks for inviting me into this good show, sir. So basically this time in Ohio we have conducted very good food drive in Cincinnati, and this is the first time we are conducting this kind of very big food drive. So at the same time, with the help of Children Hope International Community, they served nearly worldwide మొత్తం అందరికి ఫుడ్ అంతా కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. మన తరపు నుంచి ఈ ఓజీ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ నేను, నాతో పాటు రిక్కీ రేపల్లె విత్ ద హెల్ప్ ఆఫ్ విజయ్ రేపల్లె గారితో కలిసి ఈ డ్రైవ్ కండక్ట్ చేసామండి. ఈ డ్రైవ్లో నియర్లీ మనం 450 కిట్స్ వరకు మనం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ ఫ్రైడే రోజు ఈవినింగ్ మొత్తం ఈ సిన్సినాటి వైడ్ ఒహాయోలో ఎవరైతే ఆర్ఫాన్ కిడ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం మన యుఎస్ఏలో రైట్ నౌ ఇన్ సిన్సినాటి వీఆర్ ట్రైంగ్ టు make this OG event very big అండి. అట్ ద సేమ్ టైం టుడే థియేటర్లో కూడా మనం ఒకసారి ఒక ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ నియర్లీ 50 to 80 ఫ్యాన్స్ జాయిన్ అవుతున్నారు అండ్ గ్యాదర్ అవుతున్నారు అక్కడ. సో వీఆర్ రియల్లీ హ్యాపీ సార్, అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు దిస్ మూవీ. అండ్ ఆల్సో యా, చెప్పండి రవికాంత్ గారు, అమెరికాలో ఎలా ఉంది? రచ్చ చేస్తున్నారా? టూ మచ్ అండి. ఎందుకంటే ఇప్పటిదాకా నేనైతే ఆల్మోస్ట్ నేను ఇక్కడ 13 years నుంచి ఉన్నానండి. ఏ మూవీకి ఇంత హైప్ రాలేదండి ఓజీకి వచ్చినట్టుగా. సో ఆల్ ఓవర్ అమెరికా, నార్త్ అమెరికాలో ఇప్పటిదాకా నాకు తెలుసున్న థియేటర్స్ లో, నాకున్న సర్కిల్లో ఆల్మోస్ట్ ఆల్ థియేటర్స్ హౌస్ఫుల్ అండి. రైట్ నో మేము 4 o'clock షో ఒకటి నడుస్తుంది మాకు ఇక్కడ. 4 o'clock షోకి వెళ్తున్నాం. ఆ థియేటర్ వెరీ బిగ్ థియేటర్ అండి మనం సిన్సినాటిలో. ఆ థియేటర్లో ఆల్మోస్ట్ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అండి. ఓకే, అంటే ఇది స్ట్రైట్ ఫిల్మ్, రీమేక్ కాదు, అలాగే డబ్బింగ్ కాదు, అందుకే అభిమానులు ఇంత హైప్ చేస్తున్నారా అంటే ఏమంటారు?
అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మనం హైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఆయనకి ఆల్రెడీ ఆయన నిలబడితేనే ఒక హైప్ వస్తుంది. సో ఇప్పుడు మేము ప్రత్యేకంగా హైప్ ఏం చేయాలండి. ఓజీ అని వర్డ్ పెట్టగానే నా డ్రైవ్ ఎస్పెషల్లీ మేము కండక్ట్ చేసిన నేను రిక్కీ రేపల్లె కండక్ట్ చేసిన డ్రైవ్కి ఆల్మోస్ట్ ఈవెంట్ వెరీ బిగ్ అండి. అట్ ద సేమ్ టైం టుడే థియేటర్లో కూడా మనం ఒకసారి ఒక ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ నియర్లీ 50 to 80 ఫ్యాన్స్ జాయిన్ అవుతున్నారని గ్యాదర్ అవుతున్నారు అక్కడ. సో వీఆర్ రియలీ హ్యాపీ సార్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు దిస్ మూవీ. అండ్ ఆల్సో చెప్పండి రవికాంత్ గారు, అమెరికాలో ఎలా ఉంది? రచ్చ చేస్తున్నారా? టూ మచ్ అండి. ఎందుకంటే ఇప్పటిదాకా నేనైతే ఆల్మోస్ట్ నేను ఇక్కడ 13 years నుంచి ఉన్నానండి. ఏ మూవీకి ఇంత హైప్ రాలేదండి ఓజీకి వచ్చినట్టుగా. సో ఆల్ ఓవర్ అమెరికా, నార్త్ అమెరికాలో ఇప్పటిదాకా నాకు తెలుసున్న థియేటర్స్ లో, నాకున్న సర్కిల్లో ఆల్మోస్ట్ ఆల్ థియేటర్స్ హౌస్ఫుల్ అండి. రైట్ నౌ మేము 4 o'clock షో ఒకటి నడుస్తుంది మాకు ఇక్కడ. 4 o'clock షోకి వెళ్తున్నాం. ఆ థియేటర్ వెరీ బిగ్ థియేటర్ అండి మనం సిన్సినాటీలో. ఆ థియేటర్లో ఆల్మోస్ట్ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అండి. ఓకే, అంటే ఇది స్ట్రైట్ ఫిల్మ్, రీమేక్ కాదు, అలాగే డబ్బింగ్ కాదు, అందుకే అభిమానులు ఇంత హైప్ చేస్తున్నారంటే ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మనం హైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఆయనకి ఆల్రెడీ ఆయన నిలబడితేనే ఒక హైప్ వస్తుంది. సో ఇప్పుడు మేము ప్రత్యేకంగా హైప్ ఏం చేయాలండి. ఓజీ అని వర్డ్ పెట్టగానే నా డ్రైవ్ ఎస్పెషల్లీ మేము కండక్ట్ చేసిన నేను రిక్కీ రేపల్లె కండక్ట్ చేసిన డ్రైవ్కి ఆల్మోస్ట్ మేము జస్ట్ ఒక ఫ్లయర్ పంపించామండి గ్రూప్స్లో, తెలిసిన గ్రూప్స్లో. విత్ ఇన్ 1 week నియర్లీ మాకు ఒక 80 members దగ్గర నుంచి 400 kidsకి సరిపడ ఫుడ్ వచ్చింది అంటే ఆలోచించండి ఎంత హైప్ ఉంది ఓజీ మూవీకి. ఎస్పెషల్లీ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న హైప్ నేను చెప్పక్కర్లేదు, ఆయనకి మనం ఇవ్వక్కర్లేదు. ఆటోమేటిక్గా ఆయన హైప్ ఆయనకే వస్తుంది. ఆయన నిలబడితే చాలండి, అదే హైప్. అంటే 1980s స్టైల్లో ఉంటుందని చూస్తున్నాము, అర్థమవుతుంది. మీకు అంటే ఎలా అనిపిస్తుంది ఆ స్టైల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు 1980sకి 2025 తీసుకెళ్లారండి. కళ్యాణ్ గారు 1980sకి 2025 తీసుకెళ్లారండి. సో ఆయన స్టైల్ ఎలా ఉంటది అంటే 1980s లో నిజంగా ఇలా ఉండుంటే బాగుండేది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే 2025లో 1980s లో ఉండేటట్టుగా ఉంటే బాగుండేది, ఆ స్టైల్ మనం మెయింటైన్ చేస్తే బాగుంటది అనే ఫీల్ తెచ్చారు. మేబీ చూడండి, ఇది 1985 స్టైల్ కాదండి. హీఈస్ గెటింగ్ బ్యాక్ ద 1985 స్టైల్ టు 2025. దట్స్ ఫర్ ష్యూర్. ఎస్, థ్యాంక్ యూ అండి రవికాంత్ గారు. సినిమాని చూసి ఎంజాయ్ అయితే చేయండి. ఓకే అండి, మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక 2026 మే తర్వాత ఆయన కెరీర్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అద్భుతమైన పొజిషన్కి వెళ్ళిపోతున్నారు. రేపు మే 15th మే 2026 తర్వాత వారి కెరియర్ పీక్స్లో ఉంటుంది. మేము ఎన్నో విధాల చెక్ చేసి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ఎన్నో విధాలు ఇదే పని మాకు ఎన్నో పని ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ నంబర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఎలా ఉన్నాయి, వీటి ప్రకారం వీళ్ళ లైఫ్లో ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేటువంటిది చూడటమే మా పని అమ్మ. దీనిలో అలా డేట్తో సహా ఎందుకు తీసుకొచ్చానంటే రేపు మే తర్వాత వారికి గురువుని చూస్తున్నాడు. గురువుని చూసినప్పుడు ప్రొఫెషనల్గా మంచి పొజిషన్ ఇస్తాడు. ప్లస్ కొన్ని లక్షల తప్పులు ఉన్నా కానీ కాపాడే వాళ్ళే గురువు. కాబట్టి ఆయన గురువు బాగా బలంగా వెళ్ళబోతున్నాడు కాబట్టి అప్పుడు బాగుండటమే కాకుండా ఆ టైంలో వారికి 2-3 కాంబినేషన్ న్యూమరాలజీ ప్రకారంగా కూడా 2-3 కాంబినేషను గజకేసరి యోగం, మహారాజ యోగం రాబోతుంది. అలా మహారాజ యోగం వచ్చి వారు అంతా కూడా బాగా సినిమాల పరంగా కానీ లేదంటే వారి యొక్క పాలిటిక్స్ వైపు కానీ వాళ్ళ కుటుంబ పరంగా కానీ అన్ని విధాలా కూడా చాలా బాగా చేస్తారు. ఒకవేళ నేను అనేది ఏంటంటే ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రోగ్రాం కనుక చూసే పని అయితే వారు కూడా సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి వారు గురుచరిత్ర 45వ అధ్యాయం కనుక ఫోన్లో కనుక ఖాళీ టైంలో కానీ భోజనం చేసే టైంలో కానీ వింటూ ఉంటే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అన్నాడు. దానిలోనే వస్తుంది మీకు. ఇది అందరి ఫోన్లో వస్తుంది, మీ ఫోన్లోనే కాదమ్మా, అమెరికా ఫోన్, రష్యా ఫోన్, వరల్డ్ వైడ్గా 45వ నంబర్ ఏం చేస్తుందంటే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్. ఏ విధమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్యూర్ చేయటమే కాకుండా ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్.
తప్పనిసరిగా పర్మనెంట్గా హ్యాపీయెస్ట్ లైఫ్ ఇస్తుంది. ఇది మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు కుదిరిన వరకు అందరూ కూడా ఎవరి గురువుకి సంబంధించినటువంటి వాళ్ళ గురువుకి సంబంధించినటువంటి 45వ అధ్యాయం చదువుకుంటున్నా వింటూ ఉన్నా కానీ మీ అందరికీ కూడా మంచి హెల్త్ మంచి వెల్త్ అన్నీ వచ్చి మన ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు సుఖ సంపదలతో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా వింటూ ఉంటే ఇంకా వారు చేసేటువంటి ఆ పనులకి ఇంకా హెల్ప్ జరిగి అంతా కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందమ్మా. థ్యాంక్ యూ. ఓకే అండి, మనతో మాట్లాడడానికి సురేష్ గారు ఒంగోలు నుంచి ఫోన్ ఇన్లో ఉన్నారు. హలో అండి, నమస్తే సురేష్ గారు. హలో, నమస్కారం మేడం. ఒంగోలులో ఓజీ సినిమా హడావుడి ఎలా ఉందండి? అద్భుతంగా ఉంది మేడం, ఎక్సలెంట్ మేడం. ఒంగోలు గిత్తలాగా ఒక్కొక్కరు వెయిట్ చేస్తున్నారు మేడం. రహమాన్ గారు. సార్ సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. మీకు మా థ్యాంక్ యూ సార్. మా అన్న గురించి చెప్పడానికి వచ్చారు మీరు. చాలా సంతోషం. ఇక్కడ మీరు ఇందాక ఏమనాలంటే అండి, ఒంగోలులో కోలాహలంగా ఉంది అన్నా కన్నా 2 రాష్ట్రాలు మీరు చూస్తున్నారు కదమ్మా, 2 రాష్ట్రాలు కూడా కోలాహలంగా ఉన్నాయి. ఒక్క ఒంగోలు గురించి మాట్లాడటం ఏంటి అనాలా? ఉన్నప్పటికీ ఆయన సురేష్ గారు ఒంగోలులో ఉన్నప్పటికీ వారికి తెలుసు ఈ రోజున మీడియా ఎలా ఉందో అందరికి తెలుసు కదా, అన్ని టీవీలో చూస్తున్నారు కదా. సురేష్ గారు మీరు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒంగోలు గిత్తలాగా ఎదురు చూస్తున్నారని. అలా 2 రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు పీపుల్ కూడా అంతే అలానే ఎదురు చూస్తున్నారు. అలాంటి రిజల్ట్స్ కూడా ఇవ్వబోతున్నారు. ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఓజీ టైటిల్ లోనే వైబ్రేషన్స్ వస్తున్నాయి. నేను ఇందాకే చెప్పా, ఓలోనే ఓ అంటేనే ఆన్, జీ ఫర్ గాడ్. అవును సార్. ఆ ఓజీలోనే ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి. మీకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అన్ని రికార్డులు బద్దలవ్వాలి. 100% అవుతాయి. ఇది ఒక అసలు రేపు రాబోతున్న డేటే ఒక అద్భుతమైన డేట్ అమ్మా. 25 నాట్ ఏ జోక్. ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ మీ ఫోన్లో మీరు చదువుకోవచ్చు. నా ఫోన్లో చదవకల్లా, నా మాట నమ్మకల్లా. ఎవరికి వాళ్ళు ఫోన్ తీసుకొని న్యూమరాలజీ క్యాలిక్యులేటర్లో 25వ నెంబర్ కొడితే ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్తాడు. అంటే ఈ సినిమా ఇప్పుడు ఇందాక అమెరికా వాళ్ళతో మాట్లాడాం, మనం ఒంగోలు వాళ్ళతో మాట్లాడాం, అమెరికా వాళ్ళతో మాట్లాడాం, అనకాపల్లి వాళ్ళతో మాట్లాడాం కదా. మీన్స్ ఇంటర్నేషనల్ ఫేమ్. ఈ సినిమా ఒక హై రేంజ్కి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ శిఖరాలు ఎక్కారు. ఇంకా 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 అంటే వారికి వారే సాటి. ఇక ఇప్పుడు పోటీ ఎవరికి పోటీ? పవన్ కళ్యాణ్ గారే పోటీ. ఇక వారికి వేరే పోటీ లేదు. కాబట్టి వారే ఇంకా ఇంకా రకరకాల శిఖరాలు ఎక్కి ఇంకా ఇంకా సక్సెస్ చూపించి మన తెలుగు ప్రజలకి కావాల్సినటువంటి ఆనందం, మన తెలుగు ప్రజలకు కావాల్సినటువంటి మంచి పరిపాలన, మన తెలుగు ప్రజలకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు అన్నీ మన తెలుగు ప్రజలకు ఏం కావాలో అన్నీ కూడా ఆయన చేసి పెడతాడు. ఆయన జీవితమే అలా భగవంతుడు ఒక్కొక్క క్యారెక్టర్ను ఒక్కొక్క అందుకు పంపిస్తాడమ్మా. ఊరికినే పంపించాడు భగవంతుడు. ఒక క్యారెక్టర్ పంపించేటప్పుడు ఒక పని మీద పంపిస్తారు. ఆ పని అయిపోగానే ఆ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వివేకానందులు వారు వచ్చారు, వారి యొక్క క్యారెక్టర్ చేశారు, 40 ఏళ్ళు 45 ఏళ్ళకి వెళ్ళిపోయారు. శంకరాచార్యులు వారు వచ్చారు, వారు అన్ని చోట్ల మన భారతదేశం అంతా కూడా చక్కగా ఆధ్యాత్మిక చింతన నెలకొల్పారు, వెళ్ళిపోయారు. అది కూడా కాక ఏ టైంలో వస్తుందమ్మా రేపు సినిమా? శరన్నవరాత్రుల్లో వస్తుంది, మామూలు రోజుల్లో రావటంలా. అసలు దసరా అంటేనే దసరా పండుగ, దసరా బుల్లోళ్ళం, దసరా చేసుకుంటే ఆ సినిమా రిలీజ్ టైం కూడా అంటే భగవంతుడు చూసారా ఎంత ప్లాన్డ్గా ప్లాన్ చేశాడనమాట దాన్ని. ఆ శరన్నవరాత్రుల్లో రావటం, అలా రావటం వల్ల ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం ఉండటం, ఆ దుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం కూడా ఉండటం, మంచి సక్సెస్ చూడటం, ఆ సక్సెస్ తోటి వారు ఎన్నెన్నో శిఖరాలు ఎక్కి బాగా సక్సెస్ అవుతారు. ఏదైనా సురేష్ గారు చాలా సంతోషం అండి మీతో మాట్లాడటం అనేది. మీ ఒంగోలే కాదు అన్ని ఏరియాలు ఒక అద్భుతమైనటువంటి కోలాహలంగా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉన్నాయి. చెప్పండి సార్. ప్రపంచంలో రికార్డులన్నీ బద్దలవ్వాలి సార్. 100% అవుతుంది. నీ కోరిక, నీ వాక్ శుద్ధి ఉన్నది చూడు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన నీ వాక్కు, నీ కోరిక రేపు పొద్దున కల్లా నీకు తెలిసిపోయింది కదా. రేపు పొద్దున కల్లా రికార్డులు బద్దలైపోతాయి కదా.
అవునవును సార్. నైట్ సో రేపు పొద్దున కల్లా నువ్వు చక్కగా నీ ఫ్రెండ్స్ అందరికి కూడా చక్కగా పార్టీ ఇచ్చుకుంటావు కదా. మొత్తం రెడీ సార్, ఇక్కడ 100 మంది రెడీ ఉన్నాం సార్. అదే అలా చక్కగా నువ్వు అనుకున్నట్టుగా నీ వాక్ ప్రకారం అంతా రికార్డ్స్ అన్ని కూడా బద్దలవుతాయి. ఒక అద్భుతమైనటువంటి సినిమాని చూడబోతున్నాం. చాలా చక్కగా చాలా సంతోషంగా ఉంటాం. థ్యాంక్ యూ. ఎస్ అండి, మనతో పాటు మళ్ళీ మాట్లాడడానికి మచిలీపట్నం నుంచి కుమారి గారు జనసేన వీర మహిళ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదామండి. నమస్తే అండి కుమారి గారు. కుమారి గారు కొంచెం మీరు అన్మ్యూట్ చేయరా? మీ ఫోన్లో మ్యూట్ ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేయండి కొంచెం. కుమారి గారు వినిపిస్తుందా అండి? నమస్తే అండి. వినిపిస్తుందండి. రెహమాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మ కుమారి గారు వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. చెప్పమ్మా, చెప్పు. ఓజీ సినిమా గురించి మాట్లాడమ్మా. ఓజీ సినిమా గురించి మేము ఇంతవరకు చక్కగా ఎన్నో విషయాలు చక్కగా మాట్లాడుకున్నాం. నీ నోటి నుంచి కూడా వినాలని, నీ చక్కటి నీ పలుకులు కూడా, నీ తేనె లాంటి పలుకులు కూడా వినాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. చెప్పమ్మా కుమారి గారు. ఓకే సార్. మచిలీపట్నం అండి, కృష్ణా జిల్లా, జనసేన కుమారి అంటారు. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటేనే మాకు తెర మీద అన్నగారు కనిపిస్తేనే మాకు ఒక పండగ, చెప్పలేని పండగ. అంటే ఒక దేవుడులా కనిపిస్తాడు మా అన్న, ఒక చెల్లెలికి అన్నలా కనిపిస్తాడు, ఒక తల్లికి కొడుకులా కనిపిస్తాడు. ఇంక చెప్పలేమండి. ఇంకా కుమారి గారు మరి కాసేపట్లో బెనిఫిట్ షో ఉంది, వెళ్తున్నారా మరి? ఓకే, తీసుకున్నాను మేడం, టికెట్లు తీసుకున్నాను. బెనిఫిట్ షో ఉంది, ఇప్పుడే ఈవెంట్ లోకి వెళ్ళొచ్చాను. జస్ట్ మీ కాల్ రాగానే నేను ఇంటికి రావడం జరిగింది. మాట్లాడదాము అన్న గురించి అని. హరహర వీరమహిళలకు కూడా మేము ఎంపీ బాలశౌరి గారు ఉన్నారు కదా, మచిలీపట్నం ఎంపీ గారు, అన్నగారితో కూడా మేము హరహర వీరమహిళ సినిమాకు కూడా మేము వెళ్ళి మొత్తం జన సైనికులతో అంతా వెళ్ళి చూడడం జరిగింది ఆ రోజు. ఈ రోజు ఓజీ సినిమా అనే సినిమా, మా అన్నగారి సినిమా, ఆ బ్రాండ్ అంటే జిఓ అనే బ్రాండ్ వినిపిస్తేనే అసలు గుండెల్లో దడ 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 కొట్టుకుంటుంది. ఆనందంతో గుండెల్లో దడదడగా కొట్టుకుంటది. ఆనందంతో పట్టుకుంటుంది. అంటే శత్రువులకేమో గుండు మామూలుగా ఆ పేరు చూడగానే దడ అన్నమాట, మామూలుగా కాదు శత్రువులకి. ఓకే, మా జన సైనికులకి అయితే, వీర మహిళలకైతే ఒక పండగ వాతావరణం అయితే నెలకొనుంది మచిలీపట్నంలో. అయితే కాసేపట్లో మేము వెళ్ళి చూసి ఆనందిస్తాము. అయితే అన్నగారు సినిమా అంటే మామూలుగా ఉండదు కదా, అలాంటోడు వస్తున్నాడంటే మళ్ళీ పండగ వాతావరణం నెలకొంది అని అంటున్నారు. దసరా సందర్భంగా పండగ సీజన్ లో సినిమా వస్తుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? రెస్పాన్స్ ఎలా ఉండేదండి అమ్మా? ఇప్పుడు ఆమె ఫేస్ చూస్తే ఏం తెలుస్తుందంటే, 2వ తారీఖు రావాల్సిన దసరా 25వ తారీఖు మారింది అంటుంది ఆమె. అది కూడా చెప్పకపోతే ఎట్లా తల్లి నువ్వు? కుమారి గారి ఫేస్ వాళ్ళు చెప్పాలి కదా, కుమారి గారి ఫేస్ ఎట్లుందంటే, 2వ తారీఖు కదా దసరా అంటే వాళ్ళ వాళ్ళ అన్నయ్య గారి సినిమా పండగ 2వ తారీఖు పండగ 25వ తారీఖే వచ్చింది అని ఆమె చూడు కళకళలాడిపోతుంది. కళకళలాడుతుంది ఆవిడ మాటల్లో, మనం కూడా వినాలి కదా. ప్లస్ మీరు అంత ముందే ఒక మాట కూడా చెప్పారు, వీర మహిళ. అవును, వీర మహిళ, మామూలు మహిళ కాదు. ఎంత ఆనందపడుతుంది అంటే, వాళ్ళ అన్నయ్యని తెర మీద చూడాలి కొత్త లుక్తో. అంటే వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకోవాలి, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటని. చెల్లెళ్ళ ఫీలింగ్ ఎలా ఉండిద్దో తెలుసా? అన్నయ్యని కొత్తదనంలో చూడాలని ఉండిద్ది జనరల్ గా. అన్నయ్యని కొత్తదనంలో చూడాలి, కొత్త రకంగా చూడాలి. ఎందుకంటే చెల్లెళ్ళ మనస్తత్వం అంతా ఇలానే ఉంటుంది. అన్నయ్యని ఒక కొత్త రకంగా చూడాలని. చెప్పమ్మా కుమారి గారు, మాట్లాడండి. ఎస్, థ్యాంక్ యూ కుమారి గారు. సినిమా అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, రెహమాన్ గారు, నార్మల్గా ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం చూస్తే కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓజీ సినిమా చూస్తే సుజిత్ డైరెక్షన్, తమన్ సంగీత దర్శకత్వం, ప్రొడ్యూసర్గా డివివి దానయ్య ఉన్నారు. ఈ కాంబినేషన్ చూసుకుంటే ఏం చెప్తారు?
కాంబినేషనే అద్భుతమైన కాంబినేషను. కానీ మనకి ప్రజలు చెప్పడం అయితే అసలు ఇవన్నీ పక్కన పెట్టి నా దేవుడు నా దేవుడు నా దేవుడు అంటున్నారు. ఆ పేర్లోనేమో గాడ్ అని పెట్టారు. ఏ విధంగా చూసుకున్నా ఒక గోల్డెన్ టైం నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి, ప్లస్ మన 2 తెలుగు రాష్ట్రాలకి. మన తెలుగు రాష్ట్రాలకి గోల్డెన్ టైం నడుస్తూ ఉంది, ప్లస్ వారి పవన్ కళ్యాణ్ గారికి అలానే నడుస్తుంది. కాబట్టి ఈ సినిమా అందరి కాంబినేషన్లో ఒక సూపర్ హిట్ అయ్యి మన అందరికీ కూడా మంచి ఆనందాన్ని పంచి చాలా మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని మన తెలుగు ప్రజలకు అందిస్తుందమ్మా. ప్రపంచవ్యాప్తంగా అలా జరిగి మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఎస్, అయితే ఇప్పుడు ఇది సినిమా వచ్చేసి 1980s స్టైల్. అసలు ఓజీ అని అయితే పిచ్చెక్కిపోతున్నారు అందరూ కూడా. అభిమానులకు నచ్చుతుంది అనుకుంటున్నారా? అందరికీ నచ్చుతుంది. 1980s స్టైల్ కాబట్టి 1980 స్టైల్ అంటే మంచి స్టైల్ అమ్మా, అద్భుతమైన స్టైలు. 1925 స్టైల్ కన్నా 1980 స్టైల్ అద్భుతమైన స్టైల్. ఎందుకంటే 1970 నుంచి 2000 వరకు ప్రజలు బాగా కష్టపడి ఒక రిజల్ట్స్ సంపాదించారు. ఆ రిజల్ట్స్ వల్లనే ఇప్పుడు మన దేశాలు ఇంత బాగా డెవలప్ అవుతున్నాయి. అర్థమైందమ్మా? అదంతా కష్టపడిన సీజన్ అనమాట. బాగా హార్డ్ వర్క్ చేశారు. సో 1980 స్టైల్ కూడా అద్భుతమైనటువంటి స్టైలు. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆ పవన్ కళ్యాణ్ గారిని ఆ లుక్లో చూడటం, ఆ విధంగా చేయటం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 2025లో చూసాము, 1980 స్టైల్ కూడా చూస్తాము. అన్నీ కూడా చాలా బాగుంటాయి. మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందబోతున్నాం. థ్యాంక్ యూ. ఎస్ అండి, మనతో మాట్లాడడానికి నర్సింగ్ గారు గల్ఫ్ నుండి లైవ్లో ఉన్నారు. మాట్లాడదామండి. నమస్తే అండి నర్సింగ్ గారు. నర్సింగ్ గారు నమస్తే అండి. నర్సింగ్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా అండి? మ్యూట్లో పెట్టమని చెప్పాను. ఎస్, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, కొంచెం అన్మ్యూట్ చేయండి. ఎస్ అండి, కట్ అయినట్టుంది, మళ్ళీ మాట్లాడదాం. అయితే మనం పొలిటికల్ కెరీర్లో ఎలా ఉండబోతుంది? ఇవన్నీ కెరియర్ అంటేనే అది పొలిటికల్ కావచ్చమ్మా, ప్రొఫెషనల్ కావచ్చు. ఇప్పుడు గోల్డెన్ టైం నేను అంటుంది అదనమాట. ఇప్పుడు చాలా మంచి టైంలో ఉన్నారు. కానీ రేపు 15/5/2026 తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి టైం వస్తుంది. ఆ టైంలో మన దేశానికే ఒక కీ రోల్ అవుతారు, దేశానికే ఒక కీ రోల్గా ఉంటారు. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆయన ఇప్పుడే బాగుందంటే ఇంతకన్నా మంచి గోల్డెన్ పీరియడ్ రాబోతుంది వారికి. చాలా ఆ పవన్ కళ్యాణ్ గారిని మనం మంచి హై పిచ్లో చూడబోతున్నాం. డిఫరెంట్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇప్పుడు 1980లో పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాం రేపు. అలానే 2026లో పవన్ కళ్యాణ్ గారు చాలా హై పిచ్లో ఉంటారు, హై పీక్లో ఉంటారు. ఒక కీ రోల్, దేశానికి ఒక కీ రోల్గా తయారవుతారు. చాలా మంచి లైఫ్ ఉన్నదమ్మా, చాలా బాగుంది. అలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం అనేటువంటిది మన అదృష్టంగా భావిస్తున్నాం. అలా ఒక అదృష్టంగా ఆయన వల్ల భగవంతుడు కూడా ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టించడం, అలా రావటం అనేటువంటిది అటు చూద్దామంటే చిరంజీవి గారు కానీ, అలానే వారికి తగ్గ పేరు నిలబెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మనకి మంచి కళామ తల్లికి సేవ చేస్తున్నారు. అలానే ఇలా ప్రజలకు సేవ చేస్తున్నారు. అలానే సోషల్ వర్క్స్ చేసి అన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలు, సుఖ సంపదలు కంటిన్యూస్గా భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. ఎస్, ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా అయితే ఓజీ ఫీవర్ కనిపిస్తోంది. అయితే ఈ హంగామా విజయవాడలో కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఓజీలో పవన్ కళ్యాణ్ వాడిన కారును కూడా విజయవాడ తీసుకొచ్చారు. 70 ఏళ్ల క్రితం తయారైన ఈ కారు ఓజీ మూవీలో పవర్ స్టార్ వాడారు. దీన్ని విజయవాడ LEPL దగ్గర ఉంచారు. ఈ రాత్రికి అయితే కారును పలు థియేటర్ల దగ్గర కూడా ఉంచుతారు. అలాగే ఓజీ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే కూడా సుజిత్ దర్శకత్వంలో, తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో, DVV దానయ్య ప్రొడ్యూసర్ చేస్తున్నారు ఈ సినిమాకి. ఈ మూవీ కూడా చాలా హైప్ క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ లుక్ కూడా చాలా వరకు దీనికి సంబంధించి కూడా లుక్ కూడా చూసినట్లయితే కూడా 1980s స్టైల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక మూవీ గురించి అయితే ఎంతోమంది ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రీమియర్కి వెళ్ళబోతున్నారా?
యా డెఫినెట్లీ అండి, ప్రీమియర్ కి వెళ్తున్నాం. ఓకే. అండ్ యూనో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి మేనియాక్ ఏంటి అనేది ఇప్పటికే మీరు ఏ ఇన్స్టా గానీ లేకపోతే ఏ ఫేస్బుక్ గానీ ఏది చూసినా గానీ అంతా పవన్ కళ్యాణ్ గారి ఫీవర్. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి నార్త్ అమెరికాలో ఎన్నో రకరకాల సిటీస్ లో ఏ రకంగా సెలబ్రేషన్స్ ఉందని చూస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మాటలు అనేది సరిపోవు. ఎందుకంటే ఇక్కడ యూనో కార్ ర్యాలీస్, హెలికాప్టర్ ర్యాలీస్ చేస్తున్నారు. యూనో మన ఇండియాలో జరిగే సెలబ్రేషన్ కి ఏమాత్రం తగ్గిపోకుండా ఇక్కడ అమెరికాలో కూడా డాలస్, కోస్టల్ లైన్స్ నగరాల్లో, అలాగే అట్లాంటా లాంటి సిటీస్ లో, లాస్ ఏంజల్స్, అలాగే యూనో శాన్ ఫ్రాన్సిస్కో, బే ఏరియా ఇలాంటి చోట్ల కూడా అయితే ఇది మన ఇండియానా అని అనిపించేంత లెవెల్లో మన పోస్టర్స్ రిలీజ్ చేయడం కానీ, యూనో ప్రీమియర్స్ కానీ, ర్యాలీలు కానీ, టీ షర్ట్స్ ఇవన్నీ కూడా చేసి హంగామా కానీ, మన ఇండియాలోనే ఉన్నామా అన్న ఇదే ఉంది తప్ప ఎక్కడ కూడా మనం బయట ఉన్నాము లేదా మనం ఈ సెలబ్రేషన్ దూరంగా ఉన్నాం లోటు అయితే 1% కూడా లేదు. ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి రికార్డ్ సెన్సేషన్ కూడా ఓజీ హైప్, ఓజీ ఫీవర్ అలానే ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా మాకు అందినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికీ నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కి అంటే ఒక్క షో కూడా బిగిన్ అవ్వక ముందే 2.6 మిలియన్ ని క్రాస్ చేసాం. అంటే ఫస్ట్ షో పడ్డ ఇంకా ఫ్యూ అవర్స్ ఉందండి మాకు. సో ఆ లోపు 3 మిలియన్ క్రాస్ చేస్తామన్నది మా అంచనా. ఎందుకంటే కొన్ని షోస్ కొత్తగా ఓపెన్ చేశారు, కొన్ని షోస్ పెంచారు. సో ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా నిలవబోతుంది ఓజీ హైప్. రఘురామ్ గారు, అంటే యుఎస్ లో చూసుకున్నట్లయితే కూడా మొత్తంగా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది? ఎన్ని స్క్రీన్స్ అనేది ఇప్పుడు బాగా పెరిగిందండి. యాక్చువల్ గా మేము ఒక 1 అవర్ ఆ టైంలో అయితే ఒక తెలుస్తుంది ఒక ఇదేంటనేది. బట్ ఇది అంతకు ముందు రిలీజ్ అయినటువంటి కల్కి అలాగే RRR స్క్రీన్స్ కన్నా ఎక్కువ ఇప్పటికి. ఓకే. థియేటర్స్ వద్ద ఎలా ఉంది సందడి? చాలా హైప్ ఉందండి. చెప్పినట్టు మన ఓజీ లోగో ఏదైతే ఉందో దీన్ని ఒక కార్స్ తోటి ఫార్మేషన్ చేయటం, దీన్ని హెలికాప్టర్ లోంచి దాన్ని డ్రోన్స్ తోటి షూట్ చేయటం, అట్లా అప్లోడ్ చేయడం, అసలు పీపుల్ ఎలా ఉన్నారంటే క్రేజీ అంటే క్రేజీ ఉన్నారు. మామూలుగా మనం ఏంటంటే 90s జనరేషన్ కిడ్స్ ని చూస్తాం, పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ అంటారు. బట్ ఏంటంటే ఈయన పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యానిజం అనే దానికి ఏజ్ అనేది, జనరేషన్ అనేది కూడా ఇది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి 2K కిడ్స్ కూడా అసలు ఈ లెవెల్లో దా లెగసీని కంటిన్యూ చేస్తున్నా అంటే మమ్మల్ని మించిపోయారు చెప్పాలంటే. ఆ లెవెల్లో సెలబ్రేషన్ ఉంది, ఆ లెవెల్లో మాస్ హిస్టారిక్ అండ్ హిస్టీరియా అంటారు ఆ లెవెల్లో నడుస్తుంది ప్రస్తుతానికి. ఆ విజువల్స్ చూస్తుంటే ఒక్కొక్కటి మీకు త్వరగా షేర్ చేస్తాం కావాలంటే, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. ఎలా అంటే లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రింట్ ఎలా వస్తుందంటే ఒక హార్డ్ డిస్క్ లో ఇండియా నుంచి డైరెక్ట్ గా వస్తుంది ప్రింట్. సో దాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే రెస్పాన్సిబుల్ తీసుకుని మాది ఎక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళే నేరుగా థియేటర్స్ కి డెలివరీ చేస్తున్నారు. సో ఇది నెవర్ బిఫోర్. సో ఒకవేళ జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ఆ డెలివరీ లేట్ అవడంలో కొంచెం ఫస్ట్ ప్రీమియర్ షో లేట్ అవడం ఇట్లాంటి జరుగుద్ది. సో దే డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. అందుకనే వీళ్ళే వాళ్ళ సొంత వెహికల్స్ వేసుకుని ఏవైతే హార్డ్ డిస్క్ ఉన్నాయో, ఆ కొరియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి థియేటర్ మేనేజర్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ రకమైన హైప్ ఓన్లీ పాసిబుల్ ఫర్ కళ్యాణ్ గారు కల్ట్ ఫ్యాన్స్. అవును, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే ఇటువంటివన్నీ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ గారు. సినిమా చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇక రెహమాన్ గారు, బిఫోర్ క్లోజింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ సమ్ మోర్ పాయింట్స్. ఈ కళ్యాణ్ గారు కల్ట్ ఫ్యాన్స్ అందరు కూడా నేను మళ్ళీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఓజీ రిలీజ్ ని ఎంజాయ్ చేయండి. ఇప్పటికే 98% ఆఫ్ ది ప్రీమియర్ షోస్ అన్ని కూడా హౌస్ ఫుల్ అయిపోయినాయి, విచ్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. అండ్ నేను ఇప్పటికే ప్రీమియర్ ఫస్ట్ షో పడకుండానే 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోయినట్టు ఫస్ట్ సినిమా కూడా ఆల్ టైమ్ రికార్డ్. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కళ్యాణ్ గారికి కనుక జస్ట్ ఒక బాగుంది అని సినిమా పడితే చాలు థియేటర్ తగలబెట్టేసి రికార్డులన్నీ కూడా పడుకోబెట్టేస్తాం. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ గారు. ఎస్ రెహమాన్ గారు, ఇక ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే మీరు ఓజీ మూవీ గురించి ఫైనల్గా మీ మాటల్లో ఏం చెప్తారు? చాలా అద్భుతమైన మూవీ, చాలా చాలా అద్భుతమైన మూవీ. అక్కడ మీరు ఆ స్క్రిప్ట్ చూస్తేనే 250 కోట్ల రూపాయలతో సినిమా చేసి 193.5 కోట్ల రూపాయలు ఆల్రెడీ రికవర్ అయిపోయింది. ఏది ఫస్ట్ డేకే. అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా మీరు ఆలోచించండి, అంటే 1000 కోట్ల రూపాయల సినిమా, 1000 కోట్ల రూపాయల సినిమా, ఇంకా అంతకు దాటేటువంటి సినిమా మన తెలుగు ప్రేక్షకులకి మన ఒక తెలుగు వ్యక్తి మనకు అలా అందించడం అనేటువంటిది చాలా సంతోషమైనటువంటి విషయం. ఏది ఏమైనా కానీ ఈ శరన్నవరాత్రుల్లో ఒక అద్భుతమైనటువంటి సినిమాని చూడబోతున్నాం. అది కూడా మన దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క యాక్షన్ చేసి ఆయన ద్వారా ఒక ఆనందాన్ని కూడా పొందబోతున్నాం. చాలా చాలా బాగున్నది ఈ సినిమా. ప్రజలందరికీ బాగా నచ్చింది, చాలా ఆనందాన్ని ఇస్తుందనే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా జీవితంలో అదొక మైల్ రాయి అవుతుంది. వారి యొక్క ప్రోగ్రామ్స్ని, వారి యొక్క సినిమాలను వారే డామినేట్ చేసుకుంటూ అలా రావడానికి వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ సినిమా వల్ల ఇటు ప్రజలకి మంచి జరుగుతుంది, అటు సినీ ఫీల్డ్కి కూడా మంచి జరుగుతుంది. ఇందాక ఒక ఆయన చెప్పారు, చాలా అద్భుతమైన విషయం చెప్పారు.
థియేటర్లన్నీ కూడా మూసేస్తున్న టైంలో, థియేటర్లలో అసలు ఎందుకు థియేటర్ ఉన్నదా దేవుడా అని చెప్పి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నటువంటి టైంలో ఇలాంటి సినిమాలు ఈయన సంవత్సరానికి 2-3 సినిమాలు తీసి ఇలా ఆ సినీ ఇండస్ట్రీని బతికించాలి, ఇటు సినిమా హాల్స్ని బతికించాలి, ఆ సినిమా హాల్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరినీ అదొక రకమైన సేవ. మరలా ఇటు రాజకీయమే కాదు కదా, ఇలా ఇది కూడా సేవే కదా. అటు సినిమా హాల్ ఓనర్స్ బతుకుతారు, సినిమా హాల్స్ మీద వర్క్ చేసేవాళ్ళు, దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా బతకడానికి వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక కొత్త దారి చూపిస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఆటోమేటిక్గా నిర్మాతలు వారు కాదన్నా కానీ వెంటబడతారు, వెంటబడి ఏదో ఒక విధంగా ఒప్పించుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బోళా శంకరుడు, ఆ సినిమా చిరంజీవి గారు బోళా శంకరుడు అని సినిమా తీసినా వీరు కూడా వాళ్ళ తమ్ముడే కాబట్టి, అదే బ్లడ్ కాబట్టి, ఈయన బోళా శంకరుడే కాబట్టి ఎలాగోలా ఒప్పిస్తారు, మళ్ళీ సినిమాలు తీస్తారు. మనకి తప్పనిసరిగా సంవత్సరానికి ఒక 2-3 సినిమాలు వారి ద్వారా మళ్ళీ మనం చూసుకోవడం చేయటం కూడా చాలా జరుగుతుంది. చాలా ఏదేమైనా కానీ ఇది ఒక అద్భుతమైన అవకాశం మన తెలుగు ప్రజలందరికీ కూడా, ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. చక్కగా మనం వారి గురించి ఇవన్నీ కూడా ఈ ఓజీ సినిమా గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు.